హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. మనము ఇంతకుముందు వీడియోలో మనకి గులాబీ మొక్కలన్నీ కూడా చనిపోయే స్టేజ్కి వస్తాయి. అవన్నీ కూడా మనము ప్రూనింగ్ చేసుకున్న తర్వాత బనానా ఫీల్స్ ఫెర్టిలైజర్ ఒకటి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మంచి చిగురులతో బాగా మొగ్గలు అనేవి వచ్చాననేసి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ చూసే ఉంటారండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇవన్నీ కూడా మనకి పాత గులాబీ మొక్కలన్నమాట. ఇందులో ఇది కూడా బ్రతికేసిందండి. చూడండి, ఇక్కడ చిగురు అనేది వచ్చింది. ఆ వెనకాతల మొక్క కూడా బ్రతికింది. ఇది మాత్రం చనిపోయింది. ఎందుకంటే వరుసగా వర్షాలు పడడం వల్ల ఇందులోని వాటర్ అనేది నిల్వ ఉండిపోయింది. నేను చూసుకోలేదు. ఈ మొక్క అయితే చనిపోయింది. నేను రక్షించుకోలేకపోయానని కూడా మీకు చెప్పానన్నమాట. ఈ మట్టిని అయితే బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత దీనిలో బోన్ మీలు, నీమ్ కేక్ పౌడర్ గట్టా కలుపుకొని మళ్ళీ వేరే మొక్కలకైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే, మనము వంకాయ మొక్కలు, తర్వాత టమాటా మొక్కలు, తర్వాత క్యాబేజీ మొక్కలు గట్టా తీసుకొని వచ్చాము. మీకు గుర్తుండే ఉంటుందండి. మొక్క అనేది ₹2 అనేసి నర్సరీ నుంచి తీసుకొని వచ్చాను అనేసి చెప్పాను కదా మీకు. ఆ మొక్కలు అనమాట. అన్నీ కూడా బాగా బ్రతికేసాయి. ఇవి వంకాయ మొక్కలు, ఇవి టమాటాలు. ఇటు సైడు ట్రబ్లో వేసానండి, నేను చూపిస్తాను. ఇగోండి, ఇవి టమాటాలు ఈ ట్రబ్లో వేసాను. అవి క్యాబేజీ. ఇందులో 3 క్యాబేజీ మొక్కలు వేస్తే ఒక్కటి మాత్రం చనిపోయిందనమాట. ఇప్పుడు వీటికైతే మనము బూడిదని ఉపయోగిస్తామండి. ఈ బూడిద ఈ టైంలో గనక మనము మొక్కలకి గనక వేసాము అనేసి అంటే, ఆ మొక్క అనేది పెరుగుదలకు ఈ బూడిద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి కట్టెల బూడిద చూసారా. ఇవి బొగ్గులండి. ఈ బొగ్గులు పెద్ద సైజులో అయితే మాత్రం వేయొద్దు. ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే పర్వాలేదు, వేసేయచ్చు. దీన్ని మనము మొక్కలకి చిన్న గొప్పులాగా, అంటే మొక్క చుట్టూరు కూడా ఈ మొక్క చుట్టూరు కూడా మట్టిని అయితే మనము కొంచెం లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనము బూడిదని తీసుకొచ్చామో ఆ బూడిదని మొక్క చుట్టూరు కూడా జల్లుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము మట్టిని అయితే లూజ్ చేద్దాము. ఇప్పుడు మట్టిని అయితే మనము లూజ్ అయితే చేద్దామండి. ఈ బూడిద మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అంటే, మట్టి యొక్క pH లెవెల్ని సమపాలల్లో ఉంచడానికి ఈ బూడిద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పక్కన టమాటా మొక్క ఉంది కదా, దాన్ని అయితే వదిలేద్దాము. వేరేగా కంటైనర్లో అయితే వేసుకుందాము. ఇలాగా మట్టిని అయితే లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసుకున్న తర్వాత చూడండి, కలుపు మొక్కలు ఎన్ని అయితే వచ్చేసాయో కదా. ఈ కలుపు మొక్కలు అన్నీ కూడా కొంచెం ఇలా మట్టిని ఇలా లూజ్ చేసేస్తే దాంట్లోనే వదిలేవచ్చండి. కలుపు మొక్కలు ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాగా మట్టిని లూజ్ చేసుకోవాలి. మట్టి చూడండి ఎంత గుల్లగా అయిపోయిందో కదా. ఇదంతా కూడా మనకి మనం ఇందులో వేసిన టమాటా మొక్కలకి కానీ వంకాయ మొక్కలకి కానీ ఇదంతా మట్టితో అయితే మనము వేయలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. మనము ఎట్లా వేసాము అనేసి అంటే లేయర్ బై లేయర్ పద్ధతిలో అయితే వేసాము. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లేయర్ బై లేయర్ పద్ధతి అనేసి అంటే, ఒక లేయర్గా మట్టి కానీ పశువుల ఎరువు కానీ వేసుకోవచ్చు. తర్వాత దానిపైన అంటే ఇది ఒక గ్రో బ్యాగ్ అనుకోండి. ఈ గ్రో బ్యాగ్లో ఒక లేయర్గా మట్టి వేసుకొని, లేదంటే పశువుల ఎరువు ఏదైనా ప్రాబ్లం లేదు, వేసుకొని దానిపైన కిచెన్ వేస్ట్ కానీ, తర్వాత గార్డెన్లో వచ్చిన చెత్త కానీ, తర్వాత ఎండుటక్కులు కానీ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మళ్ళీ పైన మట్టితో కానీ పశువుల ఎరువుతో కానీ క్లోజ్ చేస్తాము అనేసి అంటే 25 days అనేది ఆ గ్రో బ్యాగ్ అనేది పక్కన పెట్టేయాలి. పెట్టేస్తే ఇంతవరకు మనం వేసాం కదా, వేసిన తర్వాత అది దాంట్లో ఉన్న హీట్, అంటే
కిచెన్ వేస్ట్లో ఉన్న హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ అంతా కూడా తగ్గుతుందనమాట. తగ్గిన తర్వాత ఆ కిందనున్నది కూరగాయల తొక్కలు గట్ట వేసానని చెప్పాను కదా, అదంతా కూడా మనకి కంపోస్ట్ లాగా తయారవుతుందనమాట. తయారైన తర్వాత మనం మొక్కను కనుక వేసుకున్నాము అనేసి అంటే మొక్క అనేది చనిపోదండి, బ్రతుకుతుంది. ఓకే, ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది, ఇందులో కూడా టమాటా మొక్కలు ఉన్నాయి. అవి కొంచెం పెద్ద అయినాక తీద్దామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తే చూడండి, చూసారా, దీన్ని చాలా జాగ్రత్తగా పడిపోయింది కిందకి. ఇలాంటివే మన ఆకుల్ని గట్టా తినేస్తుంది అనమాట. వీలైనంత వరకు కూడా తీసేసుకోవడానికి ప్రయత్నించండి. చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆకు అనేది హెల్దీగా లేదు, కన్నాలు గట్టా ఉన్నాయి అనేసి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పురుగు ఉన్నట్టేనండి. ఇప్పుడు ఈ కట్టెల బూడిద ఏదైతే ఉందో ఈ కట్టెల బూడిదని మన మొక్కకి చుట్టూ కూడా ఇట్లా ఇట్లా వేసేసుకోవడమేనండి. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. ఇలా వేసేసుకోవడమే. ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకి కూడా మనం వేసేసుకోవడమేనండి. ఇలా మొక్కలపై కూడా చల్లండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఏదైతే మనకి వంకాయ మొక్కలకి ఇప్పుడు పురుగు పట్టేసింది అని చెప్పాను కదా, దానిపైన ఇలాగా వెనకాతల ఆకు తిరగేసి ఇలా జల్లండి. ఇలాగా వెనకాతల. ఇప్పుడు బెస్ట్ అయితే ఏం లేదు, ఉంటే మాత్రం ఇలా చల్లండి. చూసారా, ఏం లేదు, అది గొంగల పురుగు మాదిరిలా ఉందన్నమాట. అది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లోని ఏమేమి ఉంటుంది అనేసి అంటే కాల్షియం, పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మన మొక్కని ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ బూడిద ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఇవి మొక్కలు మళ్ళీ పెద్దవవుతాయి కదా, నేను అప్పుడు మీకు చూపిస్తాను. మొక్క వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం నార్మల్ వాటరే ఇస్తూ ఉన్నామన్నమాట. ఇప్పటి నుంచి మనం పోషకాలు అనేవి ఇచ్చుకున్నాము అనేసి అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారా, ఇలాగా కలుపు మొక్కలు గట్టా తీసేయండి. తీసిన తర్వాత మనము ఈ బూడిదని అయితే అన్ని మొక్కలకి జల్లేసుకోవడమే. ఇది ఏదైతే మనకి వేస్టేజ్ వస్తుందో ఇదంతా కూడా ఇట్లా, ఇది ఆల్రెడీ చూడండి ఎంత సగం అయిపోయింది కదా. దీంట్లో కూడా మనము ఇప్పుడు వచ్చిన కట్టెల బూడిదని మనం వేసుకోవచ్చు. అలా వేసుకున్నాము అనేసి అంటే మనకి దాంట్లో ఉన్న బూడిదలో ఉన్న కాల్షియం, పొటాషియం అవి పోషకాలు ఉన్నాయి కదా, ఆ పోషకాలన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్ బిన్లో మనం వేసిన కూరగాయలు గట్ట అది ఎరువులా తయారవుతుంది కదా, ఆ ఎరువు ఈ ఎరువు మళ్ళీ ఒక 15 డేస్కి మన మొక్కలకి కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే అది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. భలే పనిచేస్తుందండి. ఇక్కడ చూసారా, మీకు ఒక్కటి పురుగు కనిపిస్తుంది చూసారా, అందుకే మనము ఎప్పటికప్పుడు దీంతో తీద్దాం, ఎప్పటికప్పుడు మట్టిని అయితే లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా దీన్నైతే బయటికి విసిరేద్దాము. ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉన్నాము అనేసి అంటే ఎక్కడైనా సరే మొక్కకి హానికరమైన పురుగులు తర్వాత గట్ట పోతాయి అన్నమాట, అన్నీ పోతాయి. మట్టిని లూజ్ చేసాము అనేసి అంటే ఏదైతే మనకి మొక్కలు ఉన్నాయో ఆ మొక్కకి ఆక్సిజన్ అనేది అందుతుంది. ఇట్లా చల్లేసుకోవడమేనండి. మొక్క ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవ్వాలి, ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు జల్లుకున్నాం కదా, దీన్ని వాటర్లో ఎలా వేయాలి అనేసి అంటే 1 లీటర్కి ఒక గుప్పిడంతా ఇచ్చుకోవాలన్నమాట. నిన్న ఒక టమాటా మొక్క దొరికితే ఇక్కడ వేసాను చూడండి, అది ఇంకా కొంచెం బ్రతకడానికి టైం పడుతుంది. ఈ గ్రో బ్యాగ్ ఆ గ్రో బ్యాగ్ ఖాళీ ఉంది కదా, ఆ గ్రో బ్యాగులంటా వేసుకుందాము. ఇప్పుడు వాటర్లో వేసి ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇది ఒక టిప్లా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి శంఖం పురుగులు అనమాట. చూసారా, ఇది మనకి మొక్కలను అయితే చంపేస్తుంది అనమాట.
దానికి ఈ కట్టెల బూడిద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా జల్లేయండి. ఇట్లా జల్లేసామా, జల్లేస్తే అవి మరి రావన్నమాట. తక్కువ అవకాశాలు ఉంటాయి రావడానికి. ఎందుకు అనేసి అంటే ఏదైతే మనకి శంఖం పురుగులు ఉంటాయో అగోండి, ఈ శంఖం పురుగుల యొక్క చర్మం ఏదైతే ఉంటుందో అది స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ కట్టెల బూడిద అనేది మనము జల్లడం వల్ల అది స్మూత్నెస్ మీద ఇది గరుకుగా ఉంటుంది కదా, ఆ గరుకుతనానికి అవి భరించలేవు. అందువల్ల శంఖం పురుగులు అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. నేనైతే చాలా వరకు కూడా నేనేం వేయనండి, నేనైతే ఏమీ వేయను. శంఖం పురుగులు మాత్రంకి ఏవేవో వేస్తే పోతాయి అంటారు, కానీ నేనైతే ఏది వెయ్యలేదు. ఇప్పటి వరకు అయితే ఏది వేయలేదు. నేను కూడా మీలాగే కదా ట్రై చేస్తూ ఉంటాను. నాకైతే మాత్రమే ఇది బాగా పనిచేసింది. ఇట్లా జల్లేసాము అనుకోండి, మరి అది రావు. అది మాత్రం నేను గమనించిన ఒక టిప్ అనమాట. ఇదైతే మాత్రం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదైతే మీరు ట్రై చేయండి. ఇగోండి, ఇక్కడ మనము కట్టెల బూడిద జల్లాం కదా, ఇది చూడండి, క్యాప్సికం చూసారా, పూత అంతా కూడా చక్కగా నిలబడింది. చూడండి, భలే వచ్చాయి కదా. ఇక్కడ మనము మందార కొమ్మనైతే పెట్టాము. మందార కొమ్మను పెట్టడం ద్వారా అవి పక్కన చూడండి, చిగురులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. కావాలనే వదిలేసానండి. ఇక్కడ పక్క నుంచి ఇంకా ఏం పెట్టలేదు. ఈ వెనకాతలు ఉన్నట్లకి మాత్రం బీరకాయ విత్తనాలు అయితే పెట్టాను. ఎట్లా ఇవ్వాలి అనేసి అంటే 1 లీటర్కి ఒక గుప్పిడంత అయితే సరిపోతుంది. ఇది 1/2 లీటర్ పైనే ఉంటుంది అనుకుంటున్నానండి. దానికి మనము ఎంత మోతాదులో ఇవ్వాలి అనేసి అంటే కొంచెం, అంటే గుప్పెడు కాకుండా గుప్పెట్లో సగం ఇవ్వండి. ఇంత అయితే సరిపోతుంది. ఇలాగా కొంచెం అది కొంచెం కరగాలన్నమాట. ఇలా అనేస్తే కడిగిపోతుంది. ఇలా దీన్ని ఈవినింగ్ టైం అప్పుడు, ఇప్పుడు మనము కట్టెల బూడిదని కూడా ఈవినింగ్ టైం అప్పుడే మనము ఇచ్చుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా ఈవినింగ్ టైంలో మాత్రమే ఇలాగా మొక్కల మొదట్లో అనేది ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటే దాంట్లో ఏవైతే మనకి పోషకాలు అనేవి ఉంటాయో అది మన మొక్క తీసుకొని మనకి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఇలాగా వాటర్లో కలిపి మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే చీడపీడల నుంచి మన మొక్కల్ని అయితే మనము కాపాడుకోవచ్చు అనమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చెప్పలేమండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీ కళ్ళతో మీరు చూస్తే గానీ మనం ఏది కూడా మనము చెప్పలేమన్నమాట. ఇది మనము అంటే నా ఉద్దేశం ఏమిటి అనేసి అంటే మనము పక్క వాళ్ళు మనకి చెప్పే కంట అది మనము యూజ్ చేసాము అనేసి అంటే దానివల్ల రిజల్ట్ మనకి కళ్ళకి కనిపిస్తుంది కదా, అదేనమాట నా ఉద్దేశము. సేమ్ మనము ఈ బీరకాయ మొక్కలకు కూడా చాలా చిన్నప్పుడే నేను ఈ వుడ్ వాష్ అంటే కట్టెల బూడిదనైతే ఇట్లానే వేసాను. తర్వాత మళ్ళీ పోషకాలు అనేవి ఇచ్చాను అనమాట. అంతే, అంతకు మించి నేనేమీ ఇవ్వలేదు. చూడండి ఎంత చక్కగా మనకి ఆర్గానిక్గా పండించిన ఒక్క కూరగాయ అయినా చాలండి. ఒక్క బీరకాయ అయినా, ఒక్క వంకాయ అయినా, ఒక్క బెండకాయ అయినా చాలన్నమాట. మనకి ఎంతో ఆనందంగా ఇస్తుంది అనమాట. ఈ ఎండల కారణంగా చూడండి మనకి బీరకాయ ఆకులు అయితే అట్లా అయిపోయావు. అంత ఎండ అంత దారుణంగా కాస్తుందన్నమాట. చూడండి, అంతే తప్ప దీనికి ఎటువంటి పురుగు కానీ ఏది పట్టలేదు. ఓన్లీ ఎండలకే ఇట్లా అయిపోయావండి ఆకులన్నీ కూడానా. చూడండి, మీకు అక్కడ 2 పురుగులు కనిపించాయి, నేను చూపించాను కదా, అవి గొంగల పురుగు ఒకటి. అది ఇంకొక పురుగు ఏంటంటే మట్టిలో ఉండే పురుగు అనమాట. ఆ మట్టిలో ఉండే పురుగులకి ఇప్పుడు మనము వుడ్ వాష్ అనేది వేస్తున్నాం కదా, అది కట్టెల బూడిద వేయడం వల్ల మట్టిలో ఏ పురుగున్నా సరే అది చనిపోతుంది అనమాట. అందువల్ల మనము కట్టెల బూడిద అనేది ఉపయోగించాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట.
భలే ఉన్నాయి కదండి. ఇవైతే హార్వెస్ట్కి వస్తాయి. నాకైతే హార్వెస్ట్ చేయాలనిపించలేదు అనేసి వదిలేసాను, కానీ హార్వెస్ట్ అయితే చేసేయాలి. లాస్ట్కి పండిపోతున్నాయి కూడాను. చూసారా, ఇట్లా మనము ఏదైతే వుడ్ వాష్ ఉందో ఆ యాష్ అనేది మనము మొక్కలపై మనము వేసుకోవాలన్నమాట. క్యాబేజీ మొక్కలకి, టమాటా మొక్కలకి ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న ఉన్నాయి కదండి, అన్నిటికి కూడా మనం అట్లనే వేసేసుకోవాలి. ఒక 2 days కాదు, ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజు కంటే, ఒక 5 రోజులు అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా మనకి వంకాయ మొక్కలు ఉండి, ఇలా నల్ల వంకాయలు పొడవుటివి ఒక వీడియో అయితే తీసి మీ అందరికీ పెట్టాను, మీకు గుర్తుండే ఉంటుంది. అట్లన్నిటిలో కూడా అవి తీసేసాను అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ మనకి వంకాయ మొక్కలు కొత్తగా తెచ్చుకున్నాం కదా అనేసి అవి లాస్ట్ ఎండింగ్కి వస్తాయి, అందువల్ల తీసేసాను. దీంట్లో వేసానంటే 5 గ్రో బ్యాగుల్లో బీన్స్ అయితే వేసానండి. అవి ఇంకా కూడా మొలకలు అయితే రాలేదు, వస్తున్నాయి చూడండి. నేను ఫస్ట్ టైం అనమాట అవి బీన్స్ అనేసి అయితే విత్తనాలు అయితే ఇచ్చారు. అవి ఎట్లా ఉంటాయి ఏటనేది అయితే నాకైతే పూర్తిగా తెలీదు. ఈ చివర 6 గ్రో బ్యాగులు ఉన్నాయి కదా, 6 గ్రో బ్యాగుల్లో కూడా నేను చిక్కుడు పిక్కలు అయితే పెట్టాను అనమాట. ఇవి నేను పెట్టిన ఒక్కొక్క దాంట్లోని 2 days అయితే పెట్టానండి. అన్నీ కూడా జర్మినేషన్ అయితే అయ్యాయి చూడండి, బాగా జర్మినేషన్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇవి కూడా అంతే, ఆల్మోస్ట్ మనకి అంటే ఇంతవరకు ఈ సైజు వచ్చినంత వరకు కూడా వాటికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వనమాట అస్సలు. అంటే మనము ఇప్పుడు కానీ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఏమి ఉపయోగం ఉండదు. వాటికి నేను ఏం చేస్తాను అనేసి అంటే, ఏ మొక్క అయినా సరే ఈ వంకాయ మొక్క అంతా అవ్వాలి, అయిన తర్వాత అప్పుడు ప్రతి మొక్కకి కూడా ఈ కట్టెల బూడిద అనేసి మట్టిని అయితే గుల్ల చేసుకుని ఆ కట్టెల బూడిద అయితే ఇస్తూ ఉంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను అనేసి అంటే, ఇవి వంకాయ మొక్కలు కాబట్టి కొంచెం పొడవైన తర్వాత ఇగోండి ఈ సైడ్ అంటే ఆకులు ఉంటాయి కదా, ఇవైతే మనం కట్ చేసేయాలి. ఎందుకు కట్ చేస్తాము అనేసి అంటే, దీనికి ఫస్ట్ వచ్చిన ఆకులకి మాత్రము అంటే ఇప్పుడు పిండి నల్లి గట్ట ఉంటుంది కదండి, ఆ పిండి నల్లి గట్ట తొందరగా వచ్చేసి మన మొక్కకి డ్యామేజ్ చేసేస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే వంకాయ మొక్కలకు మాత్రము ఇలాగా దీన్ని ఏమంటారు, ఒక జానడు అనుకోండి, జానడంతా వచ్చినంత వరకు కూడా ఆకులన్నీ తీసేయాలన్నమాట. ఇంకా మనకి ఇది వంకాయ మొక్క చాలా పొడవు అవ్వాలి. అయిన తర్వాత అయిన తర్వాత కింద ఆకులన్నీ తీసుకొని పైన హెడ్ అనేది కట్ చేసేయాలి. వంకాయ మొక్కలన్నిటికీ కూడా మనం హెడ్ కట్ చేసేయాలి. ఇవి మాత్రము బెండకాయ మొక్కలు చూడండి, అవన్నీ కూడా తీసేయాలి. ఒక 5 బెండకాయలు ఉన్నట్టున్నాయి, తీసేయాలి, హార్వెస్ట్కి వస్తాయి. ఇది వంకాయలకు మాత్రమే హెడ్ అనేది కట్ చేసేయాలి. మనము దేనికి హెడ్ కట్ చేయకూడదు అంటే టమాటా మొక్కలకి చూపిస్తాను చూడండి. టమాటా మొక్కలకి ఎప్పుడు కూడా హెడ్ అనేది కట్ చేయకూడదు, కానీ కిందన ఆకులు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పొడవయ్యింది, ఇగోండి ఇట్లా అయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అనేసి అంటే, ఇక్కడ కిందన వచ్చిన ఆకులు ఇట్లా ఎంత సైజు ఎంత వరకు అయితే సరిపోతుంది. ఆ పైన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఒకటి వస్తుంది అనమాట, ఇక్కడి నుంచి ఇంకొకటి వస్తుంది. ఇంకా రాలేదు మనకి, వస్తే మీకు చూపించడానికి అవగాహన ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. వచ్చిన దాన్ని మనం తుంచేయాలి. ఎప్పుడైతే మనం తుంచేసామో మనకి బలం అనేది అది మొక్క అనేది తీసుకొని మంచి ఈల్డ్ని అయితే ఇస్తుంది అనమాట. నేనైతే అట్లానే చేస్తానండి, నేను చేసే విధానమే చెప్తున్నాను. ఇలా సరిపోతుంది, మరి మనం ఆకులు కట్ చేయ అవసరం లేదు. ఇక్కడ ఈ ఆకు వదిలేయాలి. ఈ ఆకు మీద వచ్చిన ఏదైతే ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది కదా, చిన్నది పూతలాగా వస్తుంది కదా, అంటే అది పూత కాదనమాట, చిన్న చిగురు ఏదైతే వస్తుందో ఆ చిగురుని మనం తుంచేయాలి. ఇంక ఇవి పెద్దవి అవ్వలేదు. అక్కడ మనకు టమాటా మొక్కలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇవి కూడా పెద్దవి అవ్వలేదు. మామూలుగా ఇప్పుడు ఒక్క మొక్క చూపించాలి కాబట్టి మీకు ఆ వంకాయ మొక్కలకు మాత్రమే మొత్తం మట్టిని లూజ్ చేసి ఆ బూడిద అనేది జల్లాను అనమాట. సేమ్ ఇదే విధంగా అన్నిటికీ కూడా మనం జల్లేసుకోవాలి. ఇలా వస్తే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి చూడండి.
యాక్చువల్గా కాకరకాయలు మనకి ఇంట్లో ఉన్న విత్తనాలన్నీ అయిపోయావండి. అయిపోవడం వల్ల ఏం చేశాను అనేసి అంటే ఇక్కడ ఉన్న ఒక కాకరకాయని మనము విత్తనాల కోసం అయితే వదిలేసుకున్నాము. ఇగోండి, ఈ సైజు ఉన్నప్పుడే తీసేయాలి. వీటిని చిట్టి కాకరకాయలు అంటారు అనుకుంటాను. భలే వచ్చాయండి. ఈ పై వరకు కూడా మనకి బాగా వచ్చాయి. దీనికి కూడా నేను సేమ్ ప్రాసెస్ చూసారా. ఇగోండి, ఇక్కడి నుంచి కూడాను ఇక్కడ వరకు మొత్తం ఆకులన్నీ తీసేసాను. తీసిన తర్వాత ఏం చేసేదాన్ని అనేసి అంటే మామూలుగా మనము పోషకాలు గట్టిస్తాం కదా, అవి ఇస్తూ ఈ కలుపు మొక్కల్ని ఈ పెద్ద ట్రబ్బులో గట్ట పెట్టుకున్నాము అనేసి అంటే కలుపు మొక్కలు ఏం చేస్తాను అనేసి అంటే ఇలాగా చిన్న గాతలాగా తీసి ఇవన్నీ రూట్స్ చూసారా, వైట్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రూట్స్ అనమాట. కొంచెం లోపలికి తీస్తానులండి. కొంచెం ఇనుప స్టూల్తో ఏం చేస్తానంటే కొంచెం లోపల తీసి ఇట్లా కప్పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా మనం ఇట్లా చేసుకున్నాము అనేసి అంటే మన పేడ ఎరువు కంట దీంట్లో నుంచి వచ్చిన పోషకాలు మన మొక్కలకి చాలా బలమండి. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇలా కప్పెట్టేస్తాను అంతే. అందుకే నేను ఎక్కువగా కంపోస్ట్ చేయను అనమాట. కిచెన్లో వచ్చిన కూరగాయలు తప్ప ఇలాగా మనకి అంటే గార్డెన్లో వచ్చిన ఏది కూడా అక్కడే పెట్టేస్తాను. ఇది మనకి అల్లం అనమాట. అల్లాన్ని అయితే నేను ఫస్ట్ సారి అయితే పండిస్తున్నాను. ఎప్పటి వరకు నేను పండించలేదు. మొక్కలైతే వచ్చాయి కానీ వస్తుందా రాదా అనేది అయితే తెలియదు అనమాట. భలే వచ్చాయి కదండి. ఇది పాలకూర హార్వెస్ట్కి వస్తుంది. హార్వెస్ట్ అయితే చేసుకోవాలి. ఇది చుక్కకూర. ఈ విధంగా మనము వుడ్ వాష్ని అయితే ఉపయోగించాలి. ఈ కట్టెల బూడిదని మన మొక్కలకు వేయడం వల్ల కూడా చెప్పాను కదండి, మట్టిలో ఉన్న pH విలువ అనేది సమపాలల్లో ఉంటుంది. దీంతో ఈ కట్టెల బూడిద మన మొక్కలు మొదట్లో వేయడం వల్ల, ఇంత చిన్నప్పుడే వేయడం వల్ల మొక్క అనేది ఎదుగుదలకు ఈ కట్టెల బూడిద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఈ వాటర్లో కలిపి, అంటే కొంచెం మొక్క అనేది కొంచెం పెద్దదైన తర్వాత ఇలా వాటర్లో కలిపి వేయడం వల్ల మొక్కలపై కూడా మనము జల్లాము అనేసి అంటే ఏదైనా చీడపీడలు గట్టా ఉంటే మాత్రం అవన్నీ పోతాయి. నేను ఆల్రెడీ అక్కడ ఒక పురుగు ఉంటే ఆ వంకాయ మొక్కకి వేసి చూపించాను కదా, అట్లా వేసేసుకోవాలన్నమాట. ఈ మొక్కలకి నేను ఎందుకు వేయలేదు, ఎందుకు ఈ మొక్కలకి వేసి చూపించలేదు అనేసి మీకైతే ఒక డౌట్ ఉంటుంది. నేను ఎందుకు చూపించలేదు అనేసి అంటే నిన్నేనండి పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేశాను అనమాట. అది ఇది ఒకేసారి అయితే ప్రాబ్లం అవుతుంది కదా, అందువల్ల నిన్న పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేశాను. అందువల్ల నేనైతే కట్టెల బూడిదని ఓన్లీ ఆ వంకాయ మొక్కలకే వేసేది చూపించాను. ఇక్కడ మనకి తూని ఒకటి ఉన్నట్టు చూసారా, చిన్నది. దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుందేమో అండి, చిన్న తూరేగా. కనిపిస్తుందా మీకు? చూడండి. భలే ఉందని వెళ్ళిపోయింది. భలే ఉంది తూరేగా. ఈ విధంగా మనమైతే కట్టెల బూడిదనైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం మనకి ఇప్పుడు ఈ పిండి సైజులో ఉన్నాయి కదా, ఇప్పుడు మనము గట్టిగా పోషకాలు ఇచ్చుకున్నాము అనేసి అంటే ఇవి పెద్దవి అవ్వడానికి అది బలం సరిపోదు కదా మన మట్టికి, అందువల్ల పెద్దవి అవుతాయి అన్నమాట. దీనికైతే ఏ పోషకాలు ఇవ్వాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.